నమస్తే, వెల్కమ్ టు టీవీఎన్ఐ న్యూస్. నేను మీ మధు. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే ఎన్నికలు జరిగాయో ఆ సమయంలో అల్లు అర్జున్ తన మేనమామ పవన్ కళ్యాణ్కి కాకుండా ప్రత్యర్థి పార్టీకి చెందిన తన స్నేహితుడికి సపోర్ట్ చేయడంతో అసలు గొడవ అయితే మొదలైనప్పుడు వాస్తవానికి సినీ రంగంలోని వాతావరణం కూడా ప్రస్తుతం అలాగే మారిపోయిందని చెప్పొచ్చు. అటు అల్లు అర్జున్ ఇటు పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు ఉన్నాయో లేదో స్పష్టంగా తెలియదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన పార్టీ మధ్య విభేదాల స్థాయికి అవి ప్రాజెక్ట్ అయ్యాయని చెప్పొచ్చు. అయితే పుష్ప 2 సినిమాకు టికెట్ల రేటు అధికం కావడంతో దీని కారణంగా తీసుకొని పవన్ కళ్యాణ్ అభిమానులు పుష్ప 2 సినిమాను బాయ్కాట్ చేయాలి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే నడిపించారు. దాని ఫలితం కూడా వసూళ్లపై బాగానే కనిపించిందని చెప్పొచ్చు. ఇకపోతే పుష్ప 2 సినిమా సినీ చరిత్ర కానీ విని ఎరగని రికార్డులు సృష్టించిందని మేకర్స్ ఊదరగొడుతూనే ఉంటే ఏపీలో మాత్రం కలెక్షన్స్ డల్ గా సాగుతున్నాయి అంటున్నారు మరికొందరు. ఇలాంటి నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించగా అందులో అల్లు అర్జున్ చేసిన కామెంట్లు అందరిలో సరికొత్త అనుమానాలను నింపుతున్నాయి. అల్లు అర్జున్ మాటలు ఇప్పుడు తెగ హాట్ టాపిక్ గా మారాయి. అయితే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ కారణంగానే ఈ స్టేజ్ లో ఉన్నారనేది వాస్తవమని చాలా మంది అంటున్నారు. కానీ ఆయన మాత్రం తన సొంత కాళ్ళ మీద ఈ స్టేజ్ కు వచ్చానని చెప్పుకుంటున్నాడు. ఇకపోతే మరొక వైపు ఈ సక్సెస్ కి కారణం మెగా అభిమానులు కూడా ఉన్నారని, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకపోవడం వల్లే అటు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే నష్ట నివారణ కోసం సక్సెస్ మీట్ పేరిట ఒక మీటింగ్ పెట్టారని అందరూ కామెంట్స్ చేస్తున్నారు. అనుకున్నట్టుగానే అల్లు అర్జున్ కూడా తన నోరు తెరిచి ధన్యవాదాలు అనే పదాన్ని ఉచ్చరించారు. కానీ తెలంగాణ సీఎంకి సినిమాటోగ్రఫీ మంత్రికి థ్యాంక్స్ చెప్పిన ఈయన అలాగే ఏపీ సీఎంకి సినిమాటోగ్రఫీ మంత్రికి కూడా ధన్యవాదాలు తెలియజేశారు. అంతేకాదు ఈ స్పెషల్ ప్రాసెస్ రావడానికి ప్రధాన కారణమైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా మనస్ఫూర్తిగా సభాముఖంగా థ్యాంక్ యూ సో మచ్ అని ఎట్టకేలకు తన మామ పవన్ కళ్యాణ్కి కూడా థ్యాంక్స్ తెలిపారు అల్లు అర్జున్. అయితే ఈ విషయం చెప్పడంతో అటు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా హర్షధ్వానాలతో మురిసిపోయారు. ఇప్పటి వరకు అల్లు అర్జున్ చేసిందంతా మర్చిపోదాం అనుకునే లోపే సడన్ గా పవన్ పై మళ్ళీ అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. అదేంటంటే అల్లు అర్జున్ అక్కడితో ఆగకుండా ఆన్ ఏ పర్సనల్ నోట్ అంటూ పవన్ కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ మరోసారి పవన్ కళ్యాణ్ కు థ్యాంక్స్ చెప్పారు అల్లు అర్జున్. దీంతో అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కి బాబాయ్ ఎప్పుడయ్యారు? ఆయన వరుసకు మామయ్య కదా అవుతారు అని సినీ జనులంతా సందేహం వ్యక్తం చేస్తున్నారు. జన సైనికులు ఏపీలో పుష్ప 2ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సమయంలో నష్ట నివారణ కోసం మాత్రమే ప్రెస్ మీట్ పెట్టారని, అంతే తప్ప తన మేనమామలను దృష్టిలో పెట్టుకొని ఈ కామెంట్స్ చేయలేదని స్పష్టంగా తేట తెల్లమైందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా గతంలో ఎన్నెలు లేని విధంగా బన్నీ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి కళ్యాణ్ బాబాయ్ అని ప్రస్తావించడంతో సక్సెస్ ఇచ్చిన క్రేజ్ బంధాలను కూడా మర్చిపోయేలా చేసిందా అంటూ మళ్ళీ అల్లు అర్జున్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. మరి దీనికి ఏమని సమాధానం చెప్తారో చూడాలి.